ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మేము అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లో అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని చెప్పి ఒక అసత్యమైన ప్రచారాన్ని, వీడియో లేని ప్రచారాన్ని సృష్టించడం జరిగింది. దయచేసి ఇలాంటి అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దని. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. 5 సార్లు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రాజకీయ నాయకుడు కాదండి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. నిరంతరం నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు, ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉంటాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తుల మీద కావాలని ఏదో ఒక ప్రచారం తీసుకొచ్చి దాన్ని చేయడం కరెక్ట్ కాదు. ఫేక్ ప్రచారాలని చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దళితుల్ని ఊచకోతలు కోసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసి వాళ్ళ భూములు లాక్కొని రోడ్డును పడేసి పోలీసు లాఠీలతో కొట్టించినప్పుడు ఏ ఒక్కరు ప్రశ్నించలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఖండించింది, పోరాటాలు చేసింది. దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని, దళితులకు తీసేసినటువంటి 27 పథకాలని వాటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. రేపు రాబోయే రోజుల్లో కూడా దళితుల కోసం పనిచేస్తాం. మేము ఎక్కడైతే స్మృతివనం అని ఏర్పాటు చేశారో తెలుగుదేశం పార్టీలో రాజధాని ప్రాంతంలో, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తామని చెప్పి నరేంద్ర గారు చెప్పారు తప్ప తెలుగుదేశం పార్టీ నిర్మిస్తుంది, కోల్చడం మా పని కాదు. ప్రజాక్షేత్రాలని అన్నింటినీ కూల్చేవాళ్ళు మీరు. దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల యొక్క ఆస్తుల్ని, వాళ్ళ ప్రాణాలని, మానాల్ని హరించేటువంటి వైసీపీ నాయకులు చేయాల్సిన పనే తప్ప మేము అలాంటి కార్యక్రమాలు మేము చేయం. మేము అభివృద్ధి వైపు మాత్రం ప్రజలు పైన చేస్తాము. వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని, దళితులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి తద్వారా వాళ్ళ రాజ్యాధికారంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, ఇలాంటి అసత్య ప్రచారాల్ని ధూళిపాల నరేంద్ర కుమార్ గారి మీద ఎన్ని పెట్టినా కూడా అవన్నీ నిలబడవని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది.